సిక్కోలు జిల్లా అంటే అందరికీ చిన్న చూపే. జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ లేకపోయినా శ్రీకాకుళం రోడ్డు పేరున ఆముదాల వలస పట్టణ కేంద్రంలో ఉన్న రైల్వే డివిజన్ కేంద్రానికి గండం వచ్చింది. 56 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల ఈ డివిజన్ కేంద్రాన్ని ఇక్కడి నుండి పలాస తరలించడంతో జిల్లా వాసులు మండిపడుతున్నారు. 1971లో ప్రారంభమైన శ్రీకాకుళం జిల్లాలో రైల్వే పరిపాలనా విభాగానికి మాత్రం విశాఖపట్నం డివిజన్ వచ్చేసరికి మొట్టమొదటి దెబ్బ పడిందని మాత్రం చెప్పొచ్చు. సుదీర్ఘ దశాబ్దాలుగా ఉన్న ఈ పరిపాలనా విభాగాన్ని పలాస తరలించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని దీనిపై మాట్లాడడానికి రైల్వే ఉద్యోగుల్ని అలాగే కార్మిక సంఘాలని ఒకసారి వెళ్ళి కలిసి ఈ పరిపాలన విభాగం అక్కడ తరలిపోవడం వల్ల ఎటువంటి మనకి మీకు ఇబ్బందులు ఉన్నాయి, లేదంటే అక్కడ తరలడం వల్ల లాభాలు ఉన్నాయా లేదా అన్న అంశాన్ని ఒకసారి వాళ్ళు కలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రభావం శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తుంది. దశాబ్దాలుగా జిల్లా రైల్వే పరిపాలన కేంద్రంగా ఉన్న శ్రీకాకుళం రోడ్డు ఆముదాల వలస నుంచి కీలక రైల్వే ఇంజనీరింగ్ కార్యాలయాలు పలాసకు తరలించే ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు విశాఖ జోన్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగుల ఆందోళన వ్యక్తమవుతుంది. విశాఖ జోన్ అధికారులు ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆముదాల వలసలోని ఏడీఈఎన్ ఇంజనీరింగ్ వర్క్స్ విభాగ కార్యాలయాలను పలాసకు తరలించనున్నారు. ఈ జీవోతో 56 ఏళ్ల చరిత్రకు ముగింపు పలుకుతున్నట్లు తెలుస్తుంది. 1971లో ఆముదాల వలస రైల్వే ఇంజనీరింగ్ పరిపాలనా కేంద్రం ఏర్పాటు చేశారు. దాదాపు 56 ఏళ్లుగా జిల్లా పరిధిలోని రైల్వే ట్రాక్ల నిర్వహణ, భవనాల నిర్మాణం, మరమ్మతులు, ఇంజనీరింగ్ పర్యవేక్షణ వంటి కీలక కార్యకలాపాలు ఇక్కడి నుంచే నిర్వహిస్తున్నారు. సహాయక మండల ఇంజనీరింగ్ కార్యాలయంలో ఇంజనీరింగ్ వర్క్స్ విభాగంలో చాలామంది ఉద్యోగులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. కార్యాలయాలు పలాసకు మారితే సిబ్బంది అక్కడికి బదిలీ కానున్నారు. మొదటి విడతలో ఇంజనీరింగ్ వర్క్స్ విభాగానికి చెందిన ఆముదాల వలస రైల్వే క్వార్టర్ల నిర్వహణకు అవసరమైన దిగువ స్థాయి సిబ్బందిని మాత్రమే అక్కడ ఉంచి మిగిలిన అధికారులు, సిబ్బంది కార్యాలయాలను పలాసకు తరలించే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మాట్లాడడానికి యూనియన్ నాయకులతో పాటు ఉద్యోగులు భయపడుతున్నారు. కెమెరా ముందు కాకుండా తమ భావాలను మాత్రం హెచ్ఎంటీ ప్రతినిధితో వారు పంచుకున్నారు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది, అయినా పలాసలో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అక్కడికి ఎందుకు తరలిస్తున్నారో తెలియదంటున్నారు. కేంద్రం కోట్లు వెచ్చిస్తూ ఆముదాల వలస రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తుంది. స్టేషన్ రూపురేఖలు మారుతున్నాయి. ఈ సమయంలో ఇక్కడి పరిపాలన కార్యాలయాలను తరలించే నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పలాస జిల్లా కేంద్రం కాదు, అయినా అక్కడికి ఎందుకు తరలిస్తున్నట్లు దీనికి ఎవరి సమాధానం చెప్పట్లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఇది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంతా తీసుకెళ్లి కొత్తగా అక్కడ లాంచ్ చేయాలన్నా చాలా డబ్బులతో వ్యవహారంతో, ఆర్థిక వ్యవహారంతో కూడుకున్న వ్యవహారం కాబట్టి తర్వాత స్థానికంగా మేము ఒక సెటిల్ అయిపోయి పిల్లల చదువుల రీత్యా, ఆరోగ్య రీత్యా ఒక స్టెబిలిటీ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ సడన్గా తరలిస్తే వాళ్ళ యొక్క మా ఉద్యోగుల తాలూకు ఫ్యామిలీ తాలూకు మీద కూడా ప్రభావం పడుతుంది. అది కొంచెం కన్సిడర్ చేస్తే మా తరపు నుంచి అందరికీ బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సుమారుగా ఒక ఎంతమంది ఉంటారో చెప్పలేము, మరి అది వాళ్ళ లెక్కల్లో పెట్టుకుంటారు. ఇంజనీరింగ్ సెక్షన్లో ఎక్కువ మంది ఉంటారు సార్. కాకపోతే ఎంతమంది తరలి వెళ్తున్నారు అనేది మనకు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొత్తం కలిసి 280-300 మంది ఉన్నారు. కానీ అందరినీ కాకుండా ఎంతమంది తరలిస్తారు అనేది మనకి ఇంకా సమాచారం రాలేదు. 1071లో శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ ఆవరణలోని రైల్వే క్వార్టర్స్లో 150 కుటుంబాలు ఉన్నాయి. తమ పిల్లలను ఇక్కడే చదివించుకుంటున్నారు. ఏఐఎన్, ఎల్ఓడబ్ల్యూ ఇక్కడ ఉండడం వల్ల పొన్నూరు నుంచి పూండి వరకు పనులు సకాలంలో సాగుతున్నాయి. 60 షాపుల నిర్వహణ, రైల్వే ట్రాక్ పనులు, నీటి సరఫరా వంటివి ఈ కార్యాలయాలు పర్యవేక్షిస్తున్నాయి. కార్యాలయాలను పలాసకు తరలిస్తే పొందూరు, శ్రీకాకుళం, ఆముదాల వలస ప్రాంత ప్రజలు ఏ అవసరం వచ్చినా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాసకు వెళ్లాల్సి ఉంటుంది. ఇన్నాళ్ళు ఈ ప్రాంత రైల్వే స్టేషన్ నిర్వహణ ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఉండేది. సొంత జోన్ ఏర్పడిందని ఆనందిస్తున్న తరుణంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై జిల్లా వాసులు, స్థానికులు మండిపడుతున్నారు. ఇక విశాఖ రైల్వే జోన్ అధికారులు జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే శాఖకు సంబంధించిన పరిపాలనా విభాగాన్ని మాత్రం మొత్తం ఆముదాల వలస రైల్వే స్టేషన్ నుండి దాన్ని పలాసకి తీసుకెళ్లిపోతున్నట్లు ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యని మాత్రం తెలుస్తుంది. దీనిపై మాట్లాడడానికి కూడా కార్మిక సంఘాలు వెనుకం చేస్తున్నాయి. ఎంప్లాయీస్ కూడా మాట్లాడడానికి కూడా సుముఖత వ్యక్తం చేస్తారు. ఆఫ్ ద రికార్డుగా కొంతమంది మాట్లాడుతూ 55 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాం, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమని చెప్తున్నారు. అది ఎంతవరకు సంభవం? ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి అన్యాయం జరిగింది.
జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న ఈ రైల్వేకి సంబంధించిన ఈ పరిపాలన విభాగాన్ని ఇక్కడ ఉంచడం వల్ల రిటైర్ అయిపోయిన ఉద్యోగులు కానీ వాళ్ళ రైల్వే పాసులు కానీ ఇతరత్ర వైద్య సదుపాయాలకు సంబంధించిన కానీ ఇతరత్ర ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ పరిపాలనా కేంద్రంలో చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వందల కొద్దీ ఇక్కడే 55 సంవత్సరాల నుంచి నివసించి ఉన్నాం. వీరందరూ ఇప్పటికీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకన్నా ఏ విధంగా అక్కడ తరలిస్తారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, రైల్వే శాఖ దీనిపై పునరాలోచించుకొని పలాసకి తరలించకుండా ఇక్కడే ఉంచి శ్రీకాకుళం జిల్లాకి ఈ రైల్వేకి సంబంధించిన పరిపాలన విభాగాన్ని ఇతరత్ర శాఖలన్నింటినీ ఇక్కడే ఉంచి శ్రీకాకుళం జిల్లాను మరింత అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికైనా ఈ కథనాన్ని చూసైనా సరే అటు రైల్వే శాఖ ఇటు ప్రజాప్రతినిధులు దీనిపై స్పందించి వెంటనే ఈ తతంగాన్ని ఆపుతారని కోరుకుంటూ కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం.